आदाब, जय हिंद, जय भारत। मैं हूं हनान फातिमा। हम आपका हार्दिक स्वागत करते हैं बीटीएस न्यूज चैनल पर। बीटीएस न्यूज चैनल इंडिया की हर सच खबर आप तक पहुंचाते हैं। పెద్దలు మన గడ్డం ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మరియు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరియు మా శాసనసభ్యులు నాగేంద్ర గారు ఆధ్వర్యంలోను మరి అనిల్ కుమార్ గారు మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ వారి ఆధ్వర్యంలో ఈ మృగశిర కార్తీక రోజు ఈరోజు పెద్ద ఎత్తున ఆనవాయితీగా వస్తున్న ఈ మృగశిర రోజు చేప మందు అందరు తీసుకోవడం కానీ పెద్ద ఎత్తున ఇక్కడ విచ్చేస్తారు. అందుకని మీ అందరికీ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేప మందు తీసుకోవాలా. అండ్ ఆల్సో ఇక్కడ వాలంటీర్స్ వచ్చిన వాళ్ళు మన శాసనసభ సంత్ నిరంకారి మిషన్ ఆధ్వర్యం లోపల ఇదేదైతే పంపిణీ జరుగుతుందో అందరూ కూడా తీసుకుని ఇది 150 years ఆఫ్ ఇది ఒకటి 150 years నుంచి కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. సో ప్రతి ఒక్కరు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వాలంటీర్స్కి మరియు వచ్చిన మందు తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను శుభాకాంక్షలు మరియు వచ్చిన వాలంటీర్స్కి కూడా ధన్యవాదాలు, పోలీస్ సిబ్బందికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మృగశిర కార్తీక మాసంలో చేపమందు పంపిణీ ఇది 150 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న కార్యక్రమం. ఇది విశ్వాసానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి తప్పకుండా వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈరోజు హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వచ్చి చేపమందు తినడానికి చాలా ఉత్సాహంతో చాలామంది ప్రజలు ఉన్నారు. వారికి అందరికీ చేపమందు వేయడము మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అన్ని విధాల దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు మరి సేవా సంస్థలు మరి అదేవిధంగా మత్స్యకారకి సంబంధించిన మత్స్యకార అధ్యక్షులు సాయి గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు తానం నాగేందర్ గారు, మరి అదేవిధంగా మేయర్ శ్రీ విజయలక్ష్మి గారు, వారితో పాటు అధికారులు అనిల్ యాదవ్ ఎంపీ గారు, వారితో పాటు మత్స్యశాఖకు సంబంధించిన ఆఫీసర్స్ అందరూ వారికి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో తప్పకుండా అందరికీ మంచి జరిగే విధంగా చేయాలని చెప్పేసి శివుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం, వీళ్ళకి గురించి చెక్ వస్తుంది మేడం ఆఫీస్ నుంచి. కొంచెం మీరు అది డీటెయిల్ రాసిస్తే మన లెటర్ ప్యాడ్ మీద రాయాలి మేడం. మన లెటర్ ప్యాడ్ మీద ఉంటుంది కదా మనం చెక్ అదే పేరు మీద వస్తుంది. సో అలాగే ప్రతిసారి మనకు ఇలాంటి కార్యక్రమం इंस्ट्रक्शन दिया गया उसी के हिसाब से दवा दीजिए और इमीडिएटली जो भी उनको एक्स्ट्रा गया है तो वो हिसाब से వారశృతి పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి రావాలని కోరుతున్నాను. వారశృతి मम्मी फोन की ऐसा भाई जरा फोन करो कि जरा नंबर तो नंबर करो 9381335505 तरफ से आज जो ये सेवा हमको मौका मिला है पूरे ये मिनिस्ट्री लेवल पे हम उनका तहे दिल से शुक्रिया करते हैं. వెల్కమ్ అండి. ఈరోజు
మంది డిఫరెంట్ వేలాది దయచేసి మీడియా మిత్రులు కొంచెం ఒక గ్యాప్ మీడియా కొంచెము ఈ శుభకార్యాన్ని కూడా అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు చేస్తూ కొంచెం మన MC and वैसे विष्णु साई कुमार जी ये सभी लोग यहाँ पर आए हुए हैं जो भी यहाँ पर दवा ले रहे हैं उनके लिए इंस्ट्रक्शन है दवा लेने के విధానం చూస్తున్నాం కానీ సేవా కార్యక్రమంలో ఈ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర తరఫున పద్మశ్రీ అవార్డుని మీరు కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తానా ఈ సేవా కార్యక్రమం ఎప్పుడు కూడా గుర్తుండిపోయే విధంగా మనము చేతిలో ఉంటుందని చెప్పి తెలుసు. థ్యాంక్ యూ అన్న. तो दयచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి మన మినిస్టర్ వాళ్ళందరూ ఓకే అండి. సో ఒక్కసారి మన స్పీకర్ గారు ఒక్క 2 నిమిషాలు మాట్లాడదాం కోరుకుంటున్నానండి. సో మళ్ళీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో స్వాగతం చేయండి ప్లీజ్. టైం పడుతుంది కదా రిసిప్ట్ ఉంటేనే మనకు పేమెంట్ ఇస్తారు వాళ్ళు. కాదు కట్టకుండా కాదు మేడం, ఆల్రెడీ అది ఉంటుంది ఇక వేరే రిసిప్ట్ మన స్కూల్ పేరు మీద ఉంటుంది ఇక మేడం ఇంత డబ్బులు కట్టమని. ఫస్ట్ ఏంటమ్మా మేడం ఓవరాల్ నాన్న అగేన్స్ కాదు మేడం, నేను అడిగి ఓకేలే మేడం. కష్టం అంటే మీరు అది ఇవ్వలేకుంటే వేస్టేగా మేడం. కష్టం జేపీఎన్కి కూడా మనం